హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ వాటి హెడ్ క్వార్టర్స్ గురించి ఈజీగా గుర్తుండేలా ట్రిక్స్ ద్వారా నేర్చుకుందాం. ఫస్ట్ ఆర్గనైజేషన్ ఫిఫా. ఫిఫా అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డే ఫుట్బాల్ అసోసియేషన్. దీని హెడ్ క్వార్టర్ జ్యూరిచ్, స్విట్జర్లాండ్లో ఉంది. దీని ట్రిక్ వచ్చేసరికి చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ ముందు ఫుట్బాల్ ఆడుతూ రిచ్గా ఫీల్ అయ్యేవాడిని. అంటే చిన్నప్పుడు మనం నార్మల్ బాల్స్, క్రికెట్ బాల్స్తో ఆడుకునే వాళ్ళం కదా. అంటే ఇక ఫుట్బాల్తో ఆడుకుంటున్నామంటే చాలా రిచ్గా ఫీల్ అయ్యేటాళ్ళు అన్నట్టు. అలాగే ఫన్నీగా గుర్తుంచుకోండి, ఈజీగా గుర్తుంటుంది మీకు. ఇక్కడ ఫుట్బాల్ అంటేనేమో ఫుట్బాల్ అసోసియేషన్, అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డే ఫుట్బాల్ అసోసియేషన్. ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ అసోసియేషన్. నెక్స్ట్ రిచ్ అంటేనేమో జ్యూరిచ్, స్విట్జర్లాండ్. రిచ్, జ్యూరిచ్, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫిబా అంటే ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ఫెడరేషన్. దీని హెడ్ క్వార్టర్ మైస్, స్విట్జర్లాండ్లో ఉంది. దీని ట్రిక్ వచ్చేసరికి ఇంట్లో మౌస్లు అంటే ఎలుకలు ఎక్కువ అయ్యాయి, వాటిని ఒక బాస్కెట్లో పట్టి బయటపడేయాలి. అంటే ఇంట్లో ఎలుకలు ఎక్కువ అయ్యాయి, సో వాటిని ఒక బాస్కెట్లో పట్టి బయటపడేయాలి, బాగా ఇబ్బంది పెడుతున్నాయి. సో అలా గుర్తుంచుకోండి. మౌస్ అంటే మైస్, మౌసు మైస్. బాస్కెట్లో అంటే బాస్కెట్బాల్, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సైక్లింగ్ యూనియన్. దీని హెడ్ క్వార్టర్ ఐగిల్, స్విట్జర్లాండ్లో ఉంది. దీని ట్రిక్ ఏం లేదండి, సింపుల్. ఇక్కడ సైకిల్, ఐగిల్ పలకడానికి సిమిలర్గా ఉన్నాయి కదా, సైకిల్, ఐగిల్. సో అలా గుర్తుంచుకోండి, ఈజీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ ఫెడరేషన్. దీని హెడ్ క్వార్టర్ బాసెల్, స్విట్జర్లాండ్లో ఉంది. దీని ట్రిక్ ఏంటంటే, హ్యాండ్ చూసావా బాస్ ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. అంటే ఒక మూవీలో చిరంజీవి గారి డైలాగ్ ఉంటుంది కదా, హ్యాండ్ చూసావా బాస్ ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. ఆ డైలాగ్ని గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ హ్యాండ్ అంటే హ్యాండ్బాల్ ఫెడరేషన్. బాస్ చూసావా బాస్, ఇక్కడ బాస్ అంటే బాసెల్, స్విట్జర్లాండ్. సో అలా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ యునైటెడ్ వరల్డ్ రెస్లింగ్. దీని హెడ్ క్వార్టర్ కోర్సియర్ సుర్ వేవే, స్విట్జర్లాండ్లో ఉంది. ఇది కూడా దీని ట్రిక్ ఏంటంటే, కొరియర్ బాయ్స్ రెస్ట్ లేకుండా పనిచేస్తారు పాపం. అంతే కదండి, పాపం కొరియర్ బాయ్స్ వాళ్ళకి రెస్ట్ అనేది ఉండదు. ఆర్డర్స్ వస్తున్న కొద్దీ వాళ్ళు వెళ్తూనే ఉంటారు పాపం. సో వాళ్ళకి రెస్ట్ ఉండదు పాపం. సో అలా గుర్తుంచుకోండి. ఇక్కడ కొరియర్ అంటే కోర్సియర్ సుర్ వేవే హెడ్ క్వార్టర్ పేరు. ఇక్కడ రెస్ట్ లేకుండా, రెస్ట్ అంటే రెజ్లింగ్, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీని హెడ్ క్వార్టర్ దుబాయ్, యూఏఈలో ఉంది. దీని ట్రిక్ ఏంటంటే, క్రికెట్ బెట్టింగ్ చేస్తూ డబ్బంతా దుబారా చేస్తున్నాడు. చూడండి, జనరల్గా చాలామంది క్రికెట్ మీద బెట్టింగ్ చేస్తూ మనీ అంతా లాస్ అవుతారు అన్నట్టు. మనీ అంతా దుబారా చేస్తున్నారు. దుబారా చేయడం అంటే వేస్ట్ చేయడం అన్నట్టు, డబ్బంతా ఉడగొట్టడం అన్నట్టు. సో ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ అంటే క్రికెట్ కౌన్సిల్. డబ్బంతా దుబారా అంటే దుబాయ్, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్. దీని హెడ్ క్వార్టర్ లండన్లో ఉంది, బ్రిటన్లో. దీని ట్రిక్ ఏంటంటే ఈజీ. 10 రూపీస్కి ఒక లడ్డు, 10 రూపీస్కి ఒక లడ్డు అని గుర్తుంచుకోండి. ఇక్కడ 10 రూపీస్ అంటే 10 అంటే టెన్నిస్, ఒక లడ్డు అంటే లండన్, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వరల్డ్ రగ్బీ. దీని హెడ్ క్వార్టర్ డబ్లిన్, ఐర్లాండ్లో ఉంది. ఈ ట్రిక్ ఈజీ, ఏం లేదండి. ఇక్కడ సిమిలర్గా ఉన్నాయి వర్డ్స్, రగ్బీ, డబ్లిన్, అలా గుర్తుంచుకోండి, ఈజీగా గుర్తుండిపోద్ది. నెక్స్ట్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే కౌలాలంపూర్, మలేషియాలో ఉంది. దీని ట్రిక్ ఏంటంటే, కౌరవులు చాలా బ్యాడ్. అవును కదండి, కౌరవులు అనేవాళ్ళు చాలా బ్యాడ్ పర్సన్స్. సో అలా గుర్తుంచుకోండి, కౌరవులు చాలా బ్యాడ్. ఇక్కడ కౌరవులు అంటే కౌలాలంపూర్,
కౌరవులు కౌలాలంపూర్. చాలా బ్యాడ్ అంటే బ్యాడ్మింటన్, వరల్డ్ చెస్ ఫెడరేషన్, దీని హెడ్ క్వార్టర్ ఏథెన్స్ గ్రీస్లో ఉంది. దీని ట్రిక్ ఏంటంటే చెస్ ఆటలో ఎత్తుగడలు వేస్తారు. అవును కదండి, చెస్ ఆటలో ఎత్తుగడలు, పై ఎత్తుగడలు అలా వేస్తారు కదా, అలా ఆడతారు కదా, అదే గుర్తుంచుకోండి. ఇక్కడ చెస్ అంటే చెస్ ఫెడరేషన్, ఎత్తుగడలు అంటే ఏథెన్స్, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఒక 10 స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. వీటన్నిటికీ హెడ్ క్వార్టర్ ఒకటే అండి. ఆ హెడ్ క్వార్టర్ ఏంటంటే లసానే, స్విట్జర్లాండ్లో ఉంది. ఈ 10 ఆర్గనైజేషన్స్కి కలిపి ఒకే ట్రిక్లో వచ్చేలాగా నేను ట్రిక్ పెడతాను. సో ఫస్ట్ ఆర్గనైజేషన్స్ చూద్దాం మనం. ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ రోయింగ్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్, వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ గోల్ఫ్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్, ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. సో ఇవన్నింటికి కలిపి హెడ్ క్వార్టర్ ఒకటే లసానే. వీటన్నింటికి కలిపి ఒకటే ట్రిక్ పెడతాను. ఆ ట్రిక్ చూడండి. జస్ట్ ఒక చిన్న స్టోరీ కాదు, జనరల్గా అందరు అనుకునేదే, చాలామంది అనుకుంటారు. అలా గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు అలా అనుకున్నట్టు ఊహించుకోండి. దీని ట్రిక్ ఏంటంటే, నేను వెయిట్ లాస్ అవ్వాలని గోల్ పెట్టుకొని రోజు ఉదయం 6 గంటలకి జిమ్కి వెళ్ళి బాక్సింగ్ చేసి ఆ తర్వాత జాలీగా ఇంటికి వెళ్ళి స్విమ్మింగ్ చేసి హాయిగా రెస్ట్ తీసుకుంటాను. అంటే జనరల్గా మీరు వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు, అది గోల్ పెట్టుకొని రేపు జిమ్కి వెళ్తాను అని చెప్పేసి అనుకుంటారు కదా, చాలామంది అనుకుంటారు. సో అలా గుర్తుంచుకోండి, మీరు ఈజీగా గుర్తుంటుంది. దీంట్లో 10 ఆర్గనైజేషన్స్ వస్తాయండి ఈ ట్రిక్లో. అవేంటో చూద్దాం. ఇక్కడ వెయిట్ అంటే వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. లాస్ అంటే ఇది హెడ్ క్వార్టర్ పేరండి, లసానే. ఇదే అన్నింటికీ హెడ్ క్వార్టర్. లాస్ అంటే లసానే. లాస్ అవ్వాలని గోల్ పెట్టుకొని, గోల్ అంటే ఇంటర్నేషనల్ గోల్ఫ్ ఫెడరేషన్. రోజు అంటే రోయింగ్ ఫెడరేషన్ అండి, రో ఇంటర్నేషనల్ రోయింగ్ ఫెడరేషన్. నెక్స్ట్ 6 గంటలకి, ఆరు అంటే ఆర్చరీ అండి, ఆర్చరీ అని గుర్తుపెట్టుకోండి, ఆర్చరీ, వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్. జిమ్కి అంటే జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్, జిమ్నాస్టిక్స్, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ బాక్సింగ్ అంటే బాక్సింగ్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్. నెక్స్ట్ ఆ తర్వాత జాలీ అంటే 2 ఉన్నాయి దీంట్లో. జా అంటేనేమో జూడో ఫెడరేషన్ అండి, లీ అంటేనేమో వాలీబాల్, వాలీబాల్, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్విమ్మింగ్ అంటేనేమో స్విమ్మింగ్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్. నెక్స్ట్ హాయిగా అంటే ఏమో హాకీ, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. అలా గుర్తుంచుకోండి. దీంట్లో 10 ఆర్గనైజేషన్ వస్తాయి. దీని హెడ్ క్వార్టర్ ఏంటంటే లాస్ అంటే లసానే. అలా గుర్తుంచుకోండి, ఈజీగా గుర్తుంటుంది. మిమ్మల్ని మీరు ఊహించుకొని ఇలా నేను గోల్ పెట్టుకున్నాను అని చెప్పేసి అనుకొని గుర్తు తెచ్చుకోండి, ఈజీగా గుర్తుంటాయి. నా ట్రిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఆ బెల్ కొడితేనే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో బెల్ కొట్టండి. థ్యాంక్ యూ అండి.